గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొలంబూర్. నేను మీ సిద్ధార్థ్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాము. సో లాస్ట్ వీడియోలో మీరందరూ కూడా లిటిల్ ఇండియా అంటే బ్రిక్ ఫీల్డ్స్ ఇన్ మలేషియా చూసారనుకుంటా. చూడని వాళ్ళకి నేను ఐకార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, తప్పకుండా వీడియో చూడండి. చాలా చాలా బాగా వచ్చింది. మన దేశం దాటి వేరే దేశంలో మన భారతీయులు ఎలా ఉంటున్నారు, ఆ ప్రదేశాలు ఎలా ఉంటున్నాయి ఏంటిది ఎవ్రీథింగ్ చూపించాము. చాలా బాగా వచ్చింది వీడియో. ఆ వీడియో తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోలో ఈరోజు మార్నింగ్ వచ్చేసి 8:20 అయింది. అండ్ ఇక్కడి నుంచి మేము బయలుదేరి ఇంకొక ఐకానిక్ ప్లేస్, అంటే మలేషియా అంటే గుర్తొచ్చేదే పెట్రోనస్ టవర్స్ కదా, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకొక ఐకానిక్ ప్లేస్ ఉంది, అదే బాతు కేవ్స్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ. సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ అక్కడికి వెళ్ళి అసలు బాతు కేవ్స్ అంటే ఎలా ఉంటుంది, ఆ కేవ్స్ ఎక్కుదాం పైకి. అరౌండ్ 270 స్టెప్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా పైకి ఎక్కి కేవ్స్ ఎలా ఉంటాయి అండ్ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసుకుందాము. చుట్టుపక్కల ఎలా ఉంటాయి ఏంటనే చూద్దాము. ప్రస్తుతం మార్నింగ్ క్లైమేట్ చూడండి ఇలా ఉంది కులాలంపూర్లో. అండ్ మనం మళ్ళీ ఇక్కడ KTM రైల్స్ తీసుకుని ఇక్కడి నుంచి వీ విల్ గో టు బాతు కేవ్స్. మేము ఇక్కడి నుంచి బయలుదేరి KL సెంట్రల్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక ట్రైన్ తీసుకోవాలన్నమాట. ట్రైన్ తీసుకుంటే అరౌండ్ 35 minutes to 40 minutesలో మనం బాతు కేవ్స్ రీచ్ అవుతాం. పోదండి అంతా జర్నీ చూద్దాం. దారిలో ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే చూపిస్తాం. KTM టికెట్స్ ఇలా ఉంటాయి. ఎంత అయింది టికెట్? సింగిల్ అయితే 290, డబుల్ అయితే 520. డబుల్ అంటే రిటర్న్ టికెట్, అక్కడికి వెళ్ళొచ్చు రావచ్చు. సో ఇద్దరికి తీసుకున్నాం కాబట్టి 10 ringgits 40 cents అయింది. ఇది చాలా చీప్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కదా, చాలా చీప్. ఇదే మనం క్యాబ్ తీసుకుంటే ఇక్కడి నుంచి KL సెంట్రల్ నుంచి బాతు కేవ్స్కి వెళ్ళాలంటే మినిమం దే చార్జ్ క్లోజ్ టు 25 to 30 ringgits అనమాట. హ్యాపీ 10 ringgitsలో అక్కడికి వెళ్ళి వెనక్కి కూడా వచ్చేయచ్చు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ప్లాట్ఫామ్ 5, ప్లాట్ఫామ్ 6. మనం ప్రస్తుతం KL సెంట్రల్ ఉన్నాం. లాస్ట్ వచ్చేసి బాతు కేవ్స్. సో ఇంత డిస్టెన్స్ ప్రాబ్లీ ఒక హాఫ్ అన్ అవర్ 35 minutes పడుతుంది వెళ్ళాలి. అంటే మధ్యలో ఒక 7 స్టాప్స్ దాకా ఉన్నాయి ఇంచుమించు, కానీ చాలా క్విక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇది. అంటే ఇంకా మనం రోడ్డు ద్వారా ట్రావెల్ చేసామంటే చాలా టైం పడుతుంది. ఈ ట్రైన్ సిస్టమ్ చూస్ చేసుకుంటే కనుక మనకి టైం కూడా సేవ్ అవుతుంది అండ్ పాకెట్ ఫ్రెండ్లీ. అండ్ దీంతో ఏంటంటే ఎవ్రీ 40 minutes అలా ఉంటుంది అనుకుంటా ఈచ్ ట్రైన్. టైమింగ్ ఒకటి అంత ఫ్రీక్వెంట్గా ఉండవు, బట్ LRT MRT అన్నీ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి, మోనో రైల్స్ కానీ. ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ కదా, ఇంటర్సిటీ ట్రైన్స్ అంటారు వీటిని. మనం ఇండియాలో కాయిన్ బాక్సెస్ చూసేవాళ్ళం కదా మన చిన్నప్పుడు. ఇప్పుడు అయితే కాయిన్ బాక్సెస్ ఎక్కడ లేవు, STD బూత్స్ కానీ కాయిన్ బాక్సెస్ కానీ స్టిల్ ఇక్కడ మనం KTM స్టేషన్కి వచ్చాం కదా, ఇక్కడ కాయిన్ బాక్స్ చూసాను. కాయిన్ బాక్స్ చూడగానే నా ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా బాగా గుర్తొచ్చాయి. అయితే ఇక్కడ కాయిన్ బాక్స్ స్పెషాలిటీ ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ మనకి కోడ్స్ కూడా, కంట్రీ కోడ్స్ కూడా ఇచ్చారు చూసారా. అంటే మనం దీని నుంచి ఈవెన్ ఇంటర్నేషనల్ కాల్స్ కూడా చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం కాల్ నెంబర్ డయల్ చేయగానే దాన్ని బట్టి అది అడిగిన అమౌంట్ని మనం కాయిన్ బాక్స్లో వేసేస్తే ఫైనల్గా మనం ఎక్కాల్సిన KTM ట్రైన్ వచ్చేసింది బాతు కేవ్స్కి. చూడండి ఎంత బాగుందో ట్రైన్. సో ఇక్కడ నుంచి ప్రాబ్లీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు లోపలికి వెళ్ళి జర్నీ ఎంజాయ్ చేద్దాం. పదండి. ఇక్కడ మీరు చూసారంటే కనుక ఇలా ట్రైన్ లైన్, ఈ ట్రైన్ కవర్ చేసిన లైన్ అంతా కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ రెడ్ కలర్లో మార్కింగ్ ఉంది కదా, లైట్స్ ఆన్ అయ్యి ఉన్నాయి. ఈ రెడ్ కలర్ లైట్స్ ఆన్ అయ్యి ఉన్న డెస్టినేషన్స్ అన్ని కవర్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కౌలాలంపూర్ స్టేషన్ కాబట్టి అక్కడ రెడ్ డాట్ హైలైట్ అయింది. అండ్ మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కౌలాలంపూర్ స్టేషన్లో ఉన్నాం. అలాగే ఇంకా ఇక్కడ గ్రీన్ లైన్లో కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ లైన్లో కనిపించేవన్నీ ఇంకా కవర్ చేయాల్సిన డెస్టినేషన్స్ అనమాట. ఈ స్టాప్స్ అన్నీ కవర్ అయ్యాక మనకి లాస్ట్ స్టాప్ బాతు కేవ్స్ ఉంది. అక్కడ దాకా వెళ్ళేసరికి ఈ లైన్ అంతా కూడా కంప్లీట్గా రెడ్ కలర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. వీళ్ళు ఎలా డిజైన్ చేశారంటే ఇంచుమించు మనం దూరం నుంచి చూసినా కూడా కనిపెట్టేయచ్చు మనం ఏ రూట్ వరకు ఎంతవరకు వెళ్ళాము అన్నది. ఫైనల్గా బాతు కేవ్స్ స్టేషన్లో దిగిపోయాము. ఇదే చూడొచ్చు మేము దిగిన KTM ట్రైన్ అనమాట.
ఈ ట్రైన్కి అయితే ఈ బాతు కేవ్స్ ఇస్ ద లాస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ కేఎల్ సెంటర్కి వెళ్తుంది. ఇదంతా ట్రైన్ స్టేషన్ చూడొచ్చు మీరు క్లియర్గా. ఎలివేటర్ ఉంది, మేము పైకి వెళ్తున్నాము. నాట్ ఎలివేటర్, ఎస్కలేటర్ ఉంది, పైకి వెళ్తున్నాము. ఇదంతా కూడా స్టేషన్. ఇక్కడ మనం ట్యాప్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళి కిందకి దిగి టెంపుల్కి వెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాము. అవి కొంచెం అక్కడ వరకు నడవగలిగితే మనం టెంపుల్ కాంప్లెక్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. సంజయ్, ఆర్ యు ఎక్సైటెడ్? ఎస్, నేనైతే స్టాచ్యూని చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో చూడడానికి వెళ్తున్నాం. అండ్ ఇది మలేషియాలోనే టాలెస్ట్ స్టాచ్యూ. యా, సో ఇక్కడ నుంచి అరౌండ్ 10 minutes వాక్ అండి. జస్ట్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి కేవ్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో పదండి వెళ్దాం. చూడండి, ఇదంతా ఈటరీస్ లాగా ఇలా ఉంటాయి. సో చాలా తడిగా ఉంది అంతా. చూడండి, ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఇది ఎంటర్ అయ్యామంటే మనం టెంపుల్ కాంప్లెక్స్లోకి ఎంటర్ అయిపోయినట్టే. సో అఫీషియల్గా మనం బాతు కేవ్స్ లోపలికి ఎంటర్ అయిపోయినట్టే. చూడండి, ఇక్కడ అన్ని టెంపుల్స్. ఈ వెనకాల పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడికి మళ్ళీ వెనక్కి వద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ డైటీ అయిన మురుగన్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తే మొత్తం అంతా కూడా పార్కింగ్ ఏరియా. సంధ్య, ఇట్స్ జస్ట్ 9:30. ఆల్మోస్ట్ నిండిపోయింది చూసారు. మనకి జర్నీ టైం కూడా 1/2 hour పట్టింది. యా, ఎక్కువసేపు పట్టలేదు. కరెక్ట్. అండ్ ఇప్పుడు మనం చూసే మురుగన్ స్టాచ్యూ ఉంది కదా, ఇది వరల్డ్స్లోనే లార్జెస్ట్ మురుగన్ స్టాచ్యూ ఉండేది ఒకప్పుడు. కానీ జస్ట్ 2 years ముందర తమిళనాడులో సేలంలో దీనికంటే ఒక 4 meters హైట్ ఉండే మురుగన్ స్టాచ్యూని కట్టారు. సో ఇది వరల్డ్స్ సెకండ్ టాలెస్ట్ మురుగన్ స్టాచ్యూ అయింది ఇప్పుడు. బట్ ఇంతకు ముందర అయితే ఇంత హైట్ ఉన్న మురుగన్ స్టాచ్యూ ఎక్కడా కూడా లేదనమాట వరల్డ్లో. సో నేనైతే ఎక్సైటెడ్. మురుగన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అది ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మంకీస్ అండి. చాలా 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 కోతులు ఉంటాయి. చూడండి, మీకు లిటరల్గా చూడొచ్చు. దాని మీద అన్నీ కూడా అవే చూడండి. ఏమన్నా పట్టుకున్నామంటే మాత్రం లాగేస్తాయి. అండ్ ఇటువైపు చూస్తే ఈగల్ స్టాచ్యూ ఉంది చూడండి. ఎంత పెద్దగా ఉందంటే అమేజింగ్గా ఉంది. ఇక్కడ పీకాక్స్. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బట్ నిన్న మేము అలసిపోయిన దానికి మార్నింగ్ లేవలేకపోయాము. చూడండి, ఇక్కడ మొత్తం అన్ని బస్సెస్ అన్నీ ఆగున్నాయి. అండ్ ఇది వచ్చేసి కేవ్ అనమాట. సో దీని పై వరకు మనం ఎక్కితే బాతు కేవ్స్లోకి వెళ్ళినట్టే. మా బుడ్డది నిద్రపోయింది, దానికి కూడా పాపం నిద్ర లేదు. అయినా మార్నింగ్ తొందరగా లేపేసాము. ఇప్పుడు దీన్ని ఎత్తుకుని ఎక్కాలి పైకి. 272 steps. 272. మళ్ళీ చెప్తా. చూడండి, పార్కింగ్ మొత్తం నిండిపోయింది. చాలా రష్ ఉంది. చాలా. చూడండి, మంకీస్ మొత్తం. ఇంకా యాన్యువల్గా ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక ఫెస్ట్ జరుగుతుందంట కదా, ఆ టైంలో అయితే ఇంకా జనం తట్టుకోలేమో అసలు. ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ అయితే. నిన్న మనము మహామరియమ్మన్ టెంపుల్ వెళ్ళాం కదా, ఆ టెంపుల్ బాతు కేవ్స్ దగ్గర ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఈ రెండు కూడా మేనేజ్ చేసేది ఒకటే అథారిటీ వాళ్ళు. ఈ రెండింటిని అండర్టేక్ చేసుకున్నారు, వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఓకే. యాజ్ యూజువల్ గుడి అనగానే పూలమాలలు, ప్రసాదాల కోసం స్వీట్స్, అలాగే పిల్లల కోసం బొమ్మలు. మన ఇండియా స్టార్ట్ అయిపోయి చూడండి షాప్స్.
ఇవన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ అన్నమాట. చూడండి టెంపుల్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ. కోతులు అయితే చాలా ఉన్నాయి నిజంగానే. చాలా హార్డ్లీ ఒక 25-30 స్టెప్స్ ఎక్కామనుకుంటా. ఇక్కడ మళ్ళీ హాల్ట్ ఇచ్చాము. బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇక్కడి నుంచి. ఇందాక సంధ్య చెప్పినట్టు పై వరకు కూడా మనకి ఈ స్టాచ్యూ ఉంటుందన్నమాట. 25 ఎక్కాం అంతే, ఆల్రెడీ దోలు తీరిపోతుంది. ఈ స్టాచ్యూ కూడా 2006లో కంప్లీట్ చేశారు. ఓకే, అంతకు ముందర ఈ టెంపుల్ ఉండేది కానీ స్టాచ్యూ ఉండేది కాదు. కానీ నిజంగా మలేషియా అనగానే, కౌలాలంపూర్ అనగానే నాకైతే ఈ ల్యాండ్ మార్క్ కూడా పెట్రోనాస్ టవర్స్తో పాటు గుర్తొస్తుంది. అందరూ ఇక్కడ పిక్ దిగకుండా వెళ్ళే వాళ్ళు ఎవ్వరు ఉండరు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర. నిజంగా అండి ఎంత ఐకానిక్గా ఉంటుందంటే అమేజింగ్. లోపల కేవ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. నాకు సంధ్య ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ వచ్చాను, చూశాను. లెట్స్ సీ హౌ సంధ్య రియాక్ట్స్. మేము మాట్లాడుతుంటే ఆయాసం వస్తూ ఉంటుంది బికాజ్ మెట్లెక్తో మాట్లాడుతున్నాం కదా. బట్ గుడ్ ఎక్స్పీరియన్స్. కొంచెం పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ వేరే ఏదో ఎంట్రన్స్ ఉంది, పైన కేవ్స్ ఉన్నాయి. బట్ ఇదంతా కూడా క్లోజ్ చేశారు. ఐ డోంట్ నో వై. డార్క్ కేవ్ అంట. ఎలుగుబంటి బొమ్మ వేశారు చూడండి మధ్యలో. సో ఎందుకు క్లోజ్ చేశారో తెలీదు. ఎలుగుబంటి ఉందో ప్రాబ్లం లోపల. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకొక 30 స్టెప్స్ ఉన్నాయి. చూడండి ఏ పోల్ మీద చూసినా విపరీతంగా ఉంటాయి మనకి. యాక్చువల్లీ ఈ గుడిలో మెయిన్గా మురుగన్ స్టాచ్యూ పెట్టడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ గుడి పెట్టిన ఆయన తంబిసామి పిల్లై అని ఆయన ఈ కేవ్ ఫైండ్ అవుట్ చేశాక 1891లో లోపల మురుగన్ స్టాచ్యూని ఆయన స్థాపించారనమాట. అయితే ఆయనకి మురుగన్ స్టాచ్యూ పెట్టాలని ఐడియా ఎందుకు వచ్చిందంటే మీరు చూసారంటే అక్కడ కేవ్ ఎంట్రన్స్ షేప్ వచ్చేసి ఒక డ్రాప్ షేప్ లాగా ఉంటుంది. మనము చూడండి. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఆయుధాన్ని వేల్ అంటారు. ఆ వేల్ ఆకారంలో ఉందని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామిని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట. సో అది మెయిన్ స్టోరీ. ఇంకా 30 స్టెప్స్ ఉన్నాయి. పైకి వెళ్ళి లోపల కేవ్ ఎలా ఉంది ఏంటనే చూద్దాం. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకొక 10 స్టెప్స్ ఉన్నాయి. ఇటువైపు అటువైపు కూడా నెమలిని పెట్టారు చూడండి. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం వచ్చేసి నెమలి కదా. ఇక్కడ పైన విగ్రహంలో కూడా ఇటువైపు నెమలి అటువైపు నెమలి ఉంది చూడండి. సేమ్ టైప్లో కూడా ఇక్కడ బిల్డ్ చేశారు. అండ్ ఇంత పైనుంచి కింద ఎలా ఉందో చూడండి. కొంచెం మధ్యాహ్నం పైన ఎండ వచ్చేంత వరకు కూడా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఇది కొంచెం ఎండ వచ్చిందంటే మాత్రం చాలా చాలా టఫ్ ఇది ఎక్కడం. బట్ మేమైతే ఆల్మోస్ట్ ఎక్కిద్దాం. మా బుడ్డది లేచిందండి. వెల్కమ్ టు బాతు కేవ్స్. అర్థమైంది మీ అందరికీ, వాళ్ళందరినీ వెల్కమ్ చెప్తాను. సో ఆ 10 స్టెప్స్ ఉన్నాయి, అవి ఎక్కేద్దాం పదండి. ఇందాక చెప్పాం కదా కేవ్ ఎంట్రన్స్ వచ్చేసి వేల్ షేప్లో, అదే సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం షేప్లో ఉంటుందని. ఇక్కడ చూడొచ్చు మీరు ఆ షేప్ క్లియర్గా. అలాగే లోపలికి రాగానే కూడా మనకు ఒక మినీ సైజ్ మురుగన్ స్టాచ్యూ కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, హనుమంతు టెంపుల్. అది ఇడుంబ అంటారు. ఓకే. ఇక్కడ మీరు చూసారంటే చిన్నగా బోర్డు పెట్టారు, శ్రీ మహామరియమ్మన్ టెంపుల్ దేవస్థానం కౌలాలంపూర్, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ బాతు కేవ్స్ అని చెప్పేసి. అక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉంటారని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. బ్యూటిఫుల్గా ఉంది కదా. అవును, చాలా బాగుంది. సో ఇప్పుడు మనం కేవ్ లోపలికి వెళ్దాము. ఇవన్నీ కూడా లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ అనమాట. ఎప్పుడో కొన్ని 400 ఏళ్ళ క్రితం నుంచి ఫామ్ అయినవన్నమాట. అయితే ఈ కేవ్స్ని కనుక్కునే ముందర, అంటే మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠ చేసే ముందర చైనీస్ కొంతమంది ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ
గానో అనే ఒక పెస్టిసైడ్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళేవాళ్ళంట. అంటే అది న్యాచురల్ ప్లాంట్కి మొక్కలు పెంచడానికి కావాల్సిన ఫెర్టిలైజర్ లాంటిది అనమాట. అంటే ఇలాంటి కేవ్స్లో మనకి జనరల్గా గబ్బిలాలు ఉంటూ ఉంటాయి కదా, ఆ గబ్బిలాల నుంచి వచ్చే ఎక్స్క్రిటరీ మెటీరియల్ చాలా న్యూట్రిషియస్ ఉండేదంట. అంటే మొక్కలు పెరగడానికి కావాల్సిన యూరియా, నైట్రోజన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చాలా ఎక్కువ ఉండేవంట. సో ఆ చైనీస్ పీపుల్ అందరూ కూడా అవన్నీ తీసుకుందుకే కేవ్స్కి వచ్చేవాళ్ళంట. ఆ తర్వాత ఒక అమెరికన్ ఆయన అఫీషియల్గా ఈ లైమ్స్టోన్ ఫార్మేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఇంచుమించు 1878 ఆ టైమ్స్లో ఫైండ్ అవుట్ చేశారు. ఆ తర్వాత మనం ఇందాక అనుకున్నట్టు తంబిసామి పిల్లై అనే ఆయన ఇక్కడ మురుగన్ స్టాచ్యూ పెట్టాలని చెప్పేసి 1891లో ఇక్కడ మురుగన్ టెంపుల్ని ప్రతిష్ఠించారు. అంటే అప్పట్లో చిన్నగా విగ్రహం ఒకటే ఉండేది. ఇంచుమించు 1920s ఆ టైం వచ్చేసరికల్లా ఇక్కడ నెమ్మదిగా గుడిని కట్టుకుంటూ వచ్చారనమాట. మనం ఇప్పుడు చూసేది ఈ టెంపుల్ని 2024లో ఈ టైంకి, అంటే ఇంచుమించు ఒక 100 years తర్వాత మనకి ఇలా డెవలప్ అయి ఉందన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో అసలు. ప్యూర్ న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ ఇవన్నీ కూడా. పైనుంచి కూడా అలా నీటి బిందువులు ఇలా పడుతూ ఉంటాయి కిందకి. అలాగే మీకు మధ్యలో చూసారంటే కనుక ఓపెనింగ్స్ ఉంటాయి అక్కడ చూసినట్టు. సో ఈ కేవ్ లోపలికి వీళ్ళు అరేంజ్ చేసిన ఇట్లా ఆర్టిఫిషియల్ లైట్సే కాకుండా అలా న్యాచురల్ లైటింగ్ కూడా డైరెక్ట్గా పడుతుందన్నమాట. అండ్ రాగానే మనకి ఇమీడియట్గా కనిపించేదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అక్కడ రాశారు చూసారా, శ్రీ వెలయుతార్ టెంపుల్ మెయిన్ టెంపుల్ అని చెప్పేసి రాశారు. సో ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. చాలా అంటే చాలా స్లిప్పరీగా ఉంది చూడండి. పాపను ఎత్తుకుని కష్టపడి దిగుతున్నారు సిద్ధు. చాలా స్లిప్పరీగా ఉందండి, ఎక్కడ జారిపోతానో దీన్ని ఎత్తుకుని భయం వేస్తుంది, అందుకే మెల్లగా దిగుతుంది. ఇక్కడ కూడా వానలు పడ్డాయి నిన్న బాగా, సో అందుకే అనుకుంటా మొత్తం అంతా ఇంత తడిగా ఉంది. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఎలా ఉంది సిద్ధు? లాస్ట్ టైం వచ్చినప్పుడు వర్షం అయితే లేదు, అందుకే వచ్చాను చూసాను. బట్ ఇక్కడ చూడండి పైనుంచి న్యాచురల్ సన్లైట్ కూడా అందులోంచి ఎలా పడుతుందో మీరు చూడొచ్చు. అండ్ ఎక్కడ చూసినా గబ్బిలాలు అవన్నీ కూడా ఎగురుతో కనిపిస్తాయి మనకి. జనరల్గా రాక్స్లో కేవ్ ఫార్మేషన్స్లో అవి ఎక్కువగా ఉంటాయి కదా. అండ్ వచ్చేసాం మనం ఇప్పుడు మెయిన్ టెంపుల్కి. ఇక్కడ ప్రతి అడుగున నెమల్ పెట్టారు చూడండి, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వెహికల్ నెమలి కదా, పెట్టారు చూడండి. మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. టెంపుల్ బయటనే మనం ఫుట్వేర్ అంతా కూడా విప్పేయాలి. ఇది మెయిన్ టెంపుల్ గోపురము. ఇక్కడ చెప్పులు ఇప్పేద్దాం. మనకి ఇక్కడెక్కడ స్పెషల్గా చెప్పల్ స్టాండ్ లాంటిది ఏమీ లేదు. టెంపుల్ బయటనే అందరూ విప్పేసి లోపలికి వెళ్తున్నారు. ఇదంతా కూడా మెయిన్ టెంపుల్. ఇదే సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం వేల్ అంటారు. ఆ వేల్కి అటు ఇటు కూడా నెమళ్ళని ఎలా పెట్టారో చూడండి. అంటే ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినవన్నీ కూడా మనకి రిజంబుల్ అయ్యేలాగా వాళ్ళు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ని అంతా కూడా డిజైన్ చేశారు. ఈ మెయిన్ టెంపుల్ నుంచి కొంచెం పక్కకు వస్తే మళ్ళీ మనకి కొన్ని స్టేర్స్ కనిపిస్తాయి. ఇవన్నీ ఎక్కి వెళ్తే వల్లి దేవసేన అమ్మవారు ఉంటారు. చూద్దాం ఆ టెంపుల్ కూడా ఎలా ఉందో పైనకి ఎక్కి. పైకెక్కి రాగానే ఇలా ఉంటుంది. చూసారా న్యాచురల్గా పడే సన్లైట్ ఈ కేవ్కి ఎంత వెలుతురిస్తుందో.
ఇదే అమ్మవారి టెంపుల్. ఇక్కడ కూడా మీరు ఏమైనా పూజలు చేయించుకోవాలనుకుంటే కనుక టికెట్ తీసుకుంటే పూజలు చేస్తారు. ఇక్కడ మీరు చూసారంటే శివుడి చేతిలో, శివుడి ఒళ్ళో బాలమురుగన్, బాలసుబ్రహ్మణ్య స్వామి కూర్చుని ఉన్నట్టు ఇక్కడ విగ్రహాలు తయారు చేసి పెట్టారు. అలాగే అమ్మవారి గుడి నుంచి డైరెక్ట్గా ఈ కేవ్లోనే ఒక చిన్న ప్లేస్ ఉందన్నమాట. అక్కడి నుంచి డైరెక్ట్గా మీకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో చూసారు కదా, అరౌండ్ 400 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ ఫామ్ అయిన కేవ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎంత టైం స్పెండ్ చేసినా ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. సో హోప్ఫుల్లీ ఫస్ట్ టైం సంధ్య చూసింది. సంధ్య ఎంజాయ్ చేసావు? చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఒక మంచి వైబ్ ఉంది టెంపుల్కి. అండ్ టెంపుల్ వల్ల మెయింటెనెన్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఇది అస్సలు కమర్షియల్ ప్లేసే కాదు. మీకు అసలు ఎంట్రీకి కూడా టికెట్ ఉండదు. ఓన్లీ మీరు ఏమైనా పూజ చేయించుకోవాలనుకుంటేనే మీరు డబ్బులు కట్టి పూజ చేయించుకోవాలి తప్ప, లేదంటే ఒక్క పైసా కూడా వీళ్ళు తీసుకోరు. అట్ దట్ పాయింట్ ఇంత కమర్షియల్ టెంపుల్ని కూడా వాళ్ళు ఇలా మెయింటైన్ చేయగలుగుతున్నారంటే గ్రేట్ అనిపించింది నాకైతే నిజంగా. నాట్ ఈవెన్ 1 రూపీ అండి, దర్శనం ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. అంటే ఏమైనా స్పెషల్ పూజలు అవన్నీ చేయించుకోవాలంటే మాత్రం కట్టాలి, ఇందాక సంజయ్ చెప్పినట్టు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అది కూడా నామినల్ అమౌంట్, 3 రింగెట్స్ అట్లా ఉంది. దట్స్ బేసిక్ అనే అంటాను నేను ఇలాంటి కంట్రీలో. సో పైన కేవ్ అయితే చూసేసాము, ఎక్స్ప్లోర్ చేసాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. వీడియోలో ఇంకా ముందుకు వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మేము ఎంత డీప్గా చూపించాలనుకున్నామో అంత డీప్గా మీకు కూడా చూపిస్తున్నాము. అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ కూడా మీకు అర్థం అవ్వాలి అక్కడ కూర్చుని అని చెప్పి మేము చేస్తున్నాం అనమాట ఇది. సో ఒక్క లైక్ అయితే డెఫినెట్గా మీరు ఇస్తారని ఆశిస్తున్నాం. సో ఇక్కడి నుంచి మేము మళ్ళీ కిందకి బయలుదేరుతున్నాము. వీఆర్ డిసెండింగ్. సో కిందకి వెళ్ళి కింద ఇందాక చూపించాం కదా హనుమంతుడి విగ్రహము, అక్కడ ఏమున్నాయి, పరిసరాల్లో ఏమున్నాయి అనేది ఎవ్రీథింగ్ చూసి మీకు కూడా చూపిస్తాము. సో లెట్స్ గో డౌన్. సో ఫైనలీ కిందకి దిగుతున్నాము. పైనుంచి మాత్రం అమేజింగ్గా ఉందండి వ్యూ. మొత్తం కులాలంపూర్ సిటీ కనిపిస్తుంది. అండ్ ఇందాక మీకు చూపించినట్టు ఇక్కడే డార్క్ కేవ్ చూడండి ఇది, అండ్ పైనుంచి ఇలా కనిపిస్తుంది. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాచ్యూ. ఎంత పై వరకు ఉంది చూడండి. అనిత, ఇక్కడ ఏం కనిపించాయి నీకు? మంకీస్ కనిపించాయి. ఎన్ని కనిపించాయి? 2 కనిపించాయి. చాలా 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 బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. మీరు మెట్లు దిగేటప్పుడు కూడా చాలా స్టీప్గా ఉంటాయి, జాగ్రత్తగా దిగాలి. ఒక్క మెట్టు స్లిప్ అయినా కిందకి ఎక్కడ పడతామో మనకే తెలియదు అనమాట. ఇప్పుడు చూడండి మేము ఇక్కడ నుంచున్నాము అండ్ ఎలా ఉన్నాయి చూడండి, ఎంత స్టీప్గా ఉన్నాయి. ఐ థింక్ ఒక 15 స్టెప్స్ కలిపి ఒక్కొక్క కలర్ అనమాట. ఎంత స్టీప్గా ఉంది చూడండి, ఇట్లా ఉంది ఎగ్జాక్ట్గా. సో చాలా 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 జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే సంజయ్ చెప్పినట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర పాదాల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. లిఫ్ట్ ఎక్కినట్టు. సో ఫైనల్గా కిందకి దిగిపోయాము. నా వెనకాల చూడొచ్చు మొత్తం టెంపుల్, అదంతా కిందకి డిసెండ్ అయ్యి ఇప్పుడే కిందకి వచ్చాము. కిందకి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో మాత్రం మొత్తం ఇక్కడ బాతు కేవ్స్ అని రాసాడు చూడండి, డిఫరెంట్ కలర్స్లో. సేమ్ ఇదే కలర్స్, దీనికి వాడిన కలర్సే అక్కడ మెట్లకి వేసారు అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఆ వెనకాలేమో మీకు చిన్న చిన్న షాప్స్, రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ అట్నుంచి మనము వెళ్ళాల్సిన కేటీఎం రైల్ ఇటువైపు ఉంటుంది అనమాట. మళ్ళీ ఇటు వెళ్తే మనం హనుమంతుడి స్టాచ్యూ, అక్కడ ఉన్న కేవ్స్ అవన్నీ చూసుకుని డైరెక్ట్గా కేటీఎం ట్రైన్ ఎక్కేసి మళ్ళీ కేఎల్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు.
చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. పావురాలు అయితే అసలు అల్టిమేట్. ఎన్ని వేల పావురాలు ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. అందరూ ఫీడింగ్ చేస్తున్నారు హాయిగా. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. అన్నిటి ఆడతావా? ఆడవా? ఏం కాదు. అవి ఏమన్నావునన్నా ఆడుకోవాలి. అవేంటో చెప్పు. పిజియన్జా? ఓకే. హాయ్ చెప్పు. పిజియన్. సేమ్ కేటీఎం నుంచి మేము బాతు కేవ్స్ వెళ్ళేటప్పుడు ఏ రూట్లో అయితే వెళ్ళాము ఇలా అదే రూట్లో బ్యాక్ వచ్చాము. బ్యాక్ వస్తే మీకు ఇట్లా ఒక టెంపుల్ లాగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ నుంచి మీరు చూసారంటే అక్కడ మనం ఇంత కేటీఎం నుంచి వచ్చిన గేట్ ఆర్చ్ అది. ఆ పక్కనే హనుమంతుడి విగ్రహం ఉంది కదా, ఆ లోపలికి కూడా ఒక కేవ్స్ ఉంటాయంట. దాని డీటెయిల్స్ ఏంటో కనుక్కుందాం ఒకసారి. దీన్ని శ్రీ రామాయణ కేవ్ అంటారు. దీనికి ఒక టికెట్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే లోపల ఆర్ట్ గ్యాలరీ ఉంటుందంట. అంటే స్వయంభు లింగం అంటారు కదా, న్యాచురల్ శివలింగం ఒకటి, గీతోపదేశం గురించి, అలాగే మెడిటేషన్ సెంటర్ లోపల ఉంటాయని చెప్తున్నారు. ఇది ఒక 100 మీటర్స్ మనం లోపలికి నడిస్తే కనుక ఆ కేవ్లోకి వెళ్ళొచ్చు. ఇది జనరల్గా 8 AM స్టార్ట్ అయ్యి 9 PM డైలీ ఉంటుంది. అంటే ఇక్కడ లైఫ్ ఆఫ్ లార్డ్ రాముడి లైఫ్ హిస్టరీ మొత్తం కూడా పిక్చర్స్ రూపంలో చూపిస్తారంట. ఇక్కడ ఉన్న శివుడి స్వయంభు లింగం ఉందని చెప్పాను కదా, అది 12 feet హైట్ ఉంటుందంట. ఇది టికెట్ కౌంటర్. లోపల మీరు చూసారంటే ఇటువంటి ఇమేజెస్, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అంటే స్టాచ్యూస్ రూపంలో మనకి రామాయణాన్ని మొత్తం ఇందులో చెప్పడానికి ట్రై చేశారన్నమాట. సో ఇవి రామాయణ కేవ్ టికెట్స్ అండి. ఈచ్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 ringgits అనమాట. సో ఎంట్రన్స్ ఇలా ఉంది టికెట్ కౌంటర్. తర్వాత ఇక్కడ చూడండి గీత ఉపదేశము. వాట్ ఎవర్ హ్యాపెండ్ వాజ్ గుడ్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఆల్సో గుడ్, వాట్ ఎవర్ విల్ హ్యాపెన్ దట్ ఆల్సో విల్ బి గుడ్. వాట్ డిడ్ యూ లూజ్ దట్ యూర్ క్రైయింగ్ ఫర్, వాట్ డిడ్ యూ బ్రింగ్ విచ్ హ్యావ్ యూ లాస్ట్, వాట్ డిడ్ యూ క్రియేట్ దట్ ఈస్ డెస్ట్రాయిడ్. బ్యూటిఫుల్గా చెప్పారు కదా శ్రీకృష్ణుడు. అలాగే చూడండి ఎంత బాగుందో. మంచి ఫౌంటైన్స్తో క్రియేట్ చేశారు. ఎంత బాగుంది కదా. చూడండి ఇక్కడ కూడా పెట్టారు అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేస్తున్నట్టు. ఇదంతా రథం అనుకుంటాం. అమేజింగ్ కదా. ప్లేస్ అంతా కూడా చాలా చల్లగా ఉంది. అంటే అక్కడ బాతు కేవ్స్ దగ్గర కొంచెం ఉక్కబెట్టింది బాగా, కానీ కింద ఉన్నాం కదా కొంచెం. అండ్ మొత్తం అంతా చుట్టూరా కూడా కొండల్లాగానే ఉంది ఈ ప్లేస్. కాబట్టి కొంచెం బాగా చల్లగా హాయిగా ఉంది ఇక్కడ రాగానే. వావ్ వావ్. బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్. ఇక్కడ ఎంట్రన్స్లోనే పెట్టారు రామాయణ ఆర్ట్స్ గ్యాలరీ అని. కన్స్ట్రక్టెడ్ బై ది శ్రీ మహామరియమ్మన్ టెంపుల్ దేవస్థానం కులాలంపూర్. 15th January 1995లో ఓపెన్ అయిందండి ఇది. సో ఇటు నుంచి ఎంట్రన్స్ మనం ఇలా వెళ్దాము, వెళ్ళి ఇటు నుంచి ఎగ్జిట్ అవ్వాలి. సో ఇలా స్టార్ట్ చేద్దాం. ఇది కూడా మళ్ళీ వర్షం పడింది కదా, చాలా స్లిప్పరీగా ఉంది. నాకు తెలిసి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ రామాయణ లో అన్నీ ఇక్కడ డిపెక్ట్ చేశారని నాకు అనిపిస్తుంది. కొంతవరకు కూడా వీళ్ళు రాక్ ఫార్మేషన్ క్రియేట్ చేశారు. నాకు తెలిసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కేవ్లోనే కొంచెం రిఫైన్ చేసి పెట్టారు. Morning. Thank you so much.
This way, right to the top. Thank you. We have the biggest Shiva Linga in the world. Okay. In the world? Wow. And you also have the Mahadeva up there. Don't leave without saying hello to him. Okay? You Sure don't thing. Say hello, you're challenging him. Yeah. Thank you. సో ఇలా నెంబర్ 1 అని స్టార్ట్ చేశారు. నెంబర్ 1 శ్రీ రామాయణ కేవ్. కంప్లీట్ స్టోరీ అండి, రామాయణ స్టోరీ అంతా డిపిక్ట్ చేశారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్స్. సో నెంబర్ 2 అనమాట, దశరథుడు ద కింగ్ ఆఫ్ అయోధ్య ప్రేయింగ్ టు ద గాడ్ టు బ్లెస్ హిమ్ విత్ చిల్డ్రన్. ఇది చూడండి నెంబర్ 3, రామ ఈజ్ బార్న్ టు కౌశల్య అండ్ దశరథ. చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. రాముల వారు స్వయంవరానికి వెళ్తుంటే సీతాదేవి పైన బాల్కనీలోంచి చూస్తుంటారు. అలా చూసినది వాళ్ళు డెపిక్ట్ చేస్తే ఇక్కడ బొమ్మల రూపంలో పెట్టారు. చూడండి కింద రాముల వారు, పైన సీతాదేవి. స్వయంభు లింగం ఉంటుందని చెప్పాం కదా, మెడిటేషన్ సెంటర్ కూడా. ఆ దానికి ఎంట్రన్స్ ఇదనమాట. ఇక్కడ ఈ కేవ్లోకి రాగానే ఇలా కొంచెం మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అప్రాక్సిమేట్లీ కొంచెం హైట్ ఉంది, ఎన్ని మెట్లు ఉన్నాయన్నది తెలియదు కానీ అక్కడ కనిపిస్తుంది కదా, ఆ పై దాకా మనం వెళ్ళాల్సి వస్తుంది ఆ లింగాన్ని దర్శించుకోవాలంటే. సో వెళ్ళడం. ఈ కేవ్ అంతా కూడా క్లోజ్డ్గా ఉంది, అంటే పైనుంచి వచ్చే న్యాచురల్ లైట్ ఎక్కువగా ఏమీ లేదు కాబట్టి కొంచెం చల్లగా చీకటిగా అలా ఉందన్నమాట. ఈ లోపల మీకు కనిపించే లైటింగ్ అంతా కూడా వీళ్ళు విజిటర్స్ పర్పస్ కోసం కొంచెం లైటింగ్ అరేంజ్ చేసి పెట్టారు. మెట్లు అయితే చాలా స్టీప్గా ఉన్నాయి. ఈ కైలాస కేవ్ నుంచి వ్యూ చూడండి కిందకి ఎలా ఉందో. ఆల్మోస్ట్ వచ్చేసాం. మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చిన్న చిన్న స్టార్స్ లాగా కనిపించేలాగా లైటింగ్ అరేంజ్మెంట్ చేశారు. అలాగే ఇక్కడ ఒక శివుడి స్టాచ్యూ మెడిటేషన్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో చీకట్లో నాకు తెలీదు కానీ ఇదే శివలింగం. పైనుంచి అలా నిరంతరం డ్రాప్స్ ఆఫ్ వాటర్ లింగం మీద పడుతూనే ఉంటుంది.
ఇక్కడ పైకి ఎక్కిన వాళ్ళకి వాటర్ తాగడానికి వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు. డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉండేలాగా పెట్టారు. ఇప్పుడు సరిగ్గా ఆయనకి ఆపోజిట్గానే మెడిటేషన్ సెంటర్కి ఆపోజిట్గానే 12 feet స్వయంభు లింగం మనం చూడొచ్చు. ప్రపంచంలో కల్లా పెద్ద శివలింగం ఇదే అని చెప్తున్నారు కింద వాళ్ళు. అంటే న్యాచురల్గా ఫామ్ అయిన శివలింగం. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంట్రన్స్. మొత్తం స్టార్స్ లాగా క్రియేట్ చేశారు. నేను గోప్రోతో షూట్ చేస్తున్నాను, మీకు ఎంత కనిపిస్తుందో నాకు తెలీదు, బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. బ్యూటిఫుల్ కేవ్ అండి. ఇట్లాంటి కేవ్స్లో కూడా మొత్తం అక్కడ ఎలా రాస్తారు చూడండి. ఇలాంటివి చూస్తుంటేనే అనిపిస్తుంటుంది ఎందుకు ఇలా చేస్తుంటారు అని. బట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. కనిపిస్తున్నాయి మీకు మొత్తం రాసేసి. సో అంతే అండి, కేవ్ బయటకు వెళ్తున్నాను. సో ఇంకా ఈ కేవ్లోంచి బయటకు వస్తే దర్ ఇస్ నథింగ్. అక్కడ ఎగ్జిట్ అనమాట. సో ఎగ్జిట్ అయిపోయి బయటికి వెళ్ళిపోవడమే. చూసారు కదండి బాతు కేవ్స్ అండ్ రామాయణ కేవ్ ఎక్స్పీరియన్స్. మీకు అందరికీ కూడా చాలా నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్లోకి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు. బికాజ్ వీ ట్రై టు క్రియేట్ బ్యూటిఫుల్ వీడియోస్ ఫర్ యూ. సో తప్పకుండా ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు. అలాగే ఎవరికైనా ఏదైనా కామెంట్ చేయాలంటే, ఏదైనా చెప్పాలి అనిపిస్తే మాత్రం జస్ట్ కామెంట్లో పెట్టండి. అండ్ ఐ థింక్ దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. ఇక్కడి నుంచి ఎటు వెళ్తాము ఏనేది మేము ఇంకా ప్లాన్ చేయలేదు. సో ప్లాన్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాము. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.